ప్రపంచవ్యాప్తంగా బరువు తగ్గించే మందులకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. ఊబకాయం, మధుమేహం నియంత్రణ కోసం రూపొందించిన ఒజెంపిక్, వెగోవి, మాన్జోర్ వంటి ఔషధాలు ఇప్పుడు లక్షలాది మంది బరువు తగ్గేందుకు వినియోగిస్తున్నారు. అయితే ఈ మందులతో ఊహించిన దుష్ప్రభావాలు కూడా బయటపడుతున్నాయి. ఇప్పటికే ఒజెంపిక్ ఫేస్ అనే సమస్యపై చర్చ సాగుతుంటే ఇప్పుడు ఒజెంపిక్ హెయిర్ అనే కొత్త సమస్య వైద్య నిపుణులను కలవరపెడుతోంది. అసలు ఏంటి సమస్య, ఎందుకు వస్తోంది, ఎంతవరకు ప్రమాదకరం, ఈ మందులు వాడేవారు ఎలాంటి కేర్ తీసుకోవాలి? సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా బరువు తగ్గించే ఇంజెక్షన్ల వినియోగం విపరీతంగా పెరిగింది. మొదట మధుమేహం చికిత్స కోసం అభివృద్ధి చేసిన ఒజెంపిక్, వెగోవి, మౌంజారో వంటి ఔషధాలు ఆకలిని తగ్గించడం ద్వారా వేగంగా బరువు తగ్గిస్తాయి. సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల వారు ఈ మందుల వైపు మొగ్గు చూపుతున్నారు. కొంతమంది వైద్యుల సూచనతో వాడుతున్నప్పటికీ మరికొందరు వైద్య పర్యవేక్షణ లేకుండానే ఉపయోగిస్తున్నారు. వేగంగా బరువు తగ్గడం ఒకవైపు ఆనందాన్ని ఇస్తే మరోవైపు అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతోందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ మందుల వల్ల ఒజెంపిక్ ఫేస్ అనేటువంటి సమస్య గురించి విస్తృతంగా చర్చ జరిగింది. అంటే వేగంగా కొవ్వు తగ్గిపోవడంతో ముఖంలోని చర్మం వేలాడటం, బుగ్గలు లోపలికి వెళ్ళిపోవడం, ముఖం వృద్ధాప్య లక్షణాలతో కనిపించడం, ఇలాంటి మార్పులను వైద్యులు ఒజెంపిక్ ఫేస్గా పేర్కొంటున్నారు. ఇప్పుడు దీనికి తోడు ఒజెంపిక్ హెయిర్ అనేటువంటి మరో సమస్య వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఒజెంపిక్ హెయిర్ అంటే ఏంటి? జుట్టు విపరీతంగా ఊడిపోవడం, జుట్టు పలచబడ్డం, కేశాల పెరుగుదల మందగించడం, తలపై ఖాళీ ప్రాంతాలు కనిపించడం. వైద్య నిపుణుల ప్రకారం ఈ మందులు నేరుగా కేశాలు ఊడగొట్టవు. అయితే వేగంగా బరువు తగ్గడం వల్ల శరీరంపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. దీనిని వైద్య పరిభాషలో టెలోజెన్ ఎఫ్లూవియం అని పిలుస్తారు. సాధారణంగా మన కేశాలు 3 దశల్లో పెరుగుతుంటాయి. అవి పెరుగుదల దశ, మార్పు దశ, విశ్రాంతి దశ. అయితే తీవ్రమైన శారీరక ఒత్తిడి ఏర్పడితే ఒక్కసారిగా వేలాది వెంట్రుకలు విశ్రాంతి దశలోకి వెళ్ళిపోతాయి. దీంతో కొన్ని వారాలు లేదా నెలల్లోనే భారీగా జుట్టు ఊడడం ప్రారంభమవుతుంది. ఇంకో ప్రధాన కారణం ఆకలి బాగా తగ్గిపోవడం. ఈ మందులు తీసుకునే చాలా మంది చాలా తక్కువ ఆహారం తీసుకుంటారు. దీంతో శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. ప్రోటీన్, ఐరన్, జింక్, బయోటిన్, విటమిన్ B12, విటమిన్ D వంటి పోషకాలు తగ్గిపోవడం కూడా జుట్టు ఊడడానికి కారణమవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ మందులను స్వయంగా కొనుగోలు చేసి వాడకూడదు. వైద్యుల సూచన మేరకు మాత్రమే తీసుకోవాలి. సమతుల్య ఆహారం, సరిపడా ప్రోటీన్, అవసరమైన పోషకాలు తీసుకుంటే జుట్టు ఊడే ప్రమాదాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. ఈ సమస్య అందరికీ వస్తుందా? నిపుణుల సమాధానం కాదు. వేగంగా బరువు తగ్గిన వారిలో, పోషకాహార లోపం ఉన్నవారిలో, ఇప్పటికే జుట్టు ఊడే సమస్య ఉన్నవారిలో, థైరాయిడ్ లేదా ఇతర హార్మోన్ల సమస్యలు ఉన్నవారిలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే చాలా సందర్భాల్లో బరువు స్థిరపడిన తర్వాత పోషకాహారం మెరుగుపడితే జుట్టు తిరిగి పెరిగే అవకాశాలు కూడా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఈ మందులు వాడేవారు తప్పనిసరిగా పాటించాల్సిన సూచనలు, వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే మందులు వాడాలి. ఇక క్రాస్ డైట్ చేయకూడదు. ప్రతిరోజు తగినంత ప్రోటీన్ తీసుకోవాలి. ఐరన్, జింక్, బయోటిన్ లోపం ఉందో లేదో పరీక్షించుకోవాలి. ఒక్కసారిగా బరువు తగ్గకుండా చూసుకోవాలి. జుట్టు విపరీతంగా ఊడితే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి. ఒజెంపిక్, వెగోవి, మౌంజారో వంటి మందులు కొందరికి ఎంతో ఉపయోగకరమైనవే. ఊబకాయం, టైప్ 2 మధుమేహం వంటి సమస్యల నియంత్రణలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. కాకపోతే అందం కోసం, త్వరగా సన్నబడాలనే ఉద్దేశంతో సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మి వైద్యుల సలహా లేకుండా వాడడం మాత్రం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ మందైనా ప్రయోజనాలతో పాటు దుష్ప్రభావాలు కూడా ఉంటాయని, అందుకే స్వయంగా మందులు వాడకుండా వైద్యుల సూచనలను పాటించడమే ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు. బరువు తగ్గడం ఆరోగ్యానికి మంచిదే, కానీ అది సరైన పద్ధతిలో జరగాలి. త్వరగా ఫలితాలు వస్తాయనే ఆశతో వైద్యుల సలహా లేకుండా బరువు తగ్గించే మందులు వాడితే తాత్కాలిక లాభం కంటే దీర్ఘకాల నష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి
ఈ తరహా మందులు వాడే ముందు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించడం ఎంతో అవసరం.